ఇది ఎక్కడుంది బాబు? బుద్ధిజంలో ఏడుంది చెప్పు నాకు. అన్ని గ్రంథాలు అన్నావు కదా. బుద్ధిజంలో ఒకడొచ్చి మన పాపాల కోసం సస్తాడని ఏడుంది. కొంత మొత్తానికి ఓఫిర్ తాత చాలా రోజుల క్రితం టీవీ5కి డిబేట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ, మొత్తం గట్టిగా పట్టుకొని పిసికేస్తే నేను చెప్తున్నా కదా ప్రేక్షకులు, జస్ట్ బకవాస్ తప్పించి ఏముండదు. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు, ఒక్క ఎవిడెన్స్ కూడా చూపెట్టారు. బ్రతకాలి. అలా సూర్యాస్తమయానికి అది బ్రతకపోతే చంపిన వారే దాన్ని నిప్పులపైన కాల్చుకొని ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ దాన్ని తినాలి. ఈ అక్కడుందిరా నేను ఇది ఏ ఏ మంత్రంలో ఉంది, ఏ వేదంలో ఉంది? లేకుంటే కిరణ్ పాల్ వేదం అని నువ్వేమైనా కనిపెట్టావా? ప్రేక్షకులకు నమస్తే. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనల్ని ఫాలో చేసే ఒక వ్యూవర్ పేరు వచ్చి శ్రీనివాసరావు గారు. ఆయన ఒక మెసేజ్ పంపించారు. మన గ్రంథాలలో అంటే వేదాలలో అజామేధ యజ్ఞం గురించి ఏమన్నా చెప్పబడిందా? ఎందుకంటే తాను ఒక క్రైస్తవుడితో మాట్లాడితే ఆ క్రైస్తవుడు కిరణ్ పాల్ అనే ఒక పాస్టర్ని ఫాలో చేస్తాడంట. సో ఈ అజామేధ యజ్ఞం గురించి వేదాలలో ఉంది, మా యేసు గురించి మీ వేదాలలోనే ఉంది, మీరు ఎందుకు రిఫ్యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే ఈ కన్వర్షన్ మాఫియా ఎట్లుంటుందంటే, ఏదో మాయమాటలు చెప్తారు మత మార్పిడి చేయడానికి. అది కుదరకుంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే మన గ్రంథాలలోనే వక్రీకరించి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. దాంట్లో దిట్ట ఈ కిరణ్ పాల్. ఈ కిరణ్ పాల్ కానీ ఇంకోడు శాలెం రాజ్ అని ఒకడు ఉన్నాడు, వాడు. తర్వాత ఈ ఓఫిర్ తాత. వీళ్ళంతా ఏంటంటే బైబిల్ చెప్పడం చేత కాదు వీళ్ళకి. బైబిల్లో ఉన్న వచనాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో వీళ్ళు ఏం చేయాలంటే వేదాలలోకి దూరుతారు, పురాణాలలోకి దూరి హిందువులని కన్ఫ్యూజ్ చేసి మతం మార్చాలి. ఇది వీళ్ళ పని. ఇప్పటి నుంచి కాదు, గత 10 ఏళ్ల నుంచి వీళ్ళ స్టోరీలన్నీ నడుస్తున్నాయి. ఒరే డిబేట్కి రండ్రా అంటే ఎవడు రాడు. కొంత మొత్తానికి ఓఫిర్ తాత చాలా రోజుల క్రితం టీవీ5కి డిబేట్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం గట్టిగా పట్టుకొని పిసికేస్తే నేను అట్లా అనుకుంటున్నా ఉందని, మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. అంతకుముందు ఏమన్నాడు, నేను అందరినీ హిందూ ధర్మం నుంచి క్రైస్తవంలోకి మార్చేస్తా, బస్తీ మే సవాల్, నేను పిలిస్తే ఎవడు డిబేట్కి రావట్లేదు అని రకరకాల బిల్డప్లు ఇచ్చాడు. ఈ కిరణ్ పాల్ అంతే, డిబేట్ అంటాడు, డిబేట్కి రాడు. బేసికల్గా బైబిల్ జ్ఞానం కూడా ఈ వ్యక్తికి లేదు. సో ఎనీవే, మా శ్రీనివాసరావు గారు అడిగారు కాబట్టి ఈ వీడియో చేద్దాము. ఈ వీడియో కొంచెం పెద్దగా అయినా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తేనే అందరికీ చేరుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ కిరణ్ పాల్ పిచ్చివాగుడంతా వాగుతాడు, డిబేట్కి రాడు, ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. సర్వమానవాళ్ళని సృష్టించిన దేవుడెవరో ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి పాప విమోచన కొరకు బలి అవుతాడని సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా పలు విధాలుగా ఘోషిస్తూనే ఉన్నాయి. ఇది ఎక్కడుంది బాబు? బుద్ధిజంలో ఏడుంది చెప్పు నాకు. అన్ని గ్రంథాలు అన్నావు కదా. బుద్ధిజంలో ఒకడొచ్చి మన పాపాల కోసం చేస్తాడని ఏడుంది? జైన్ పుస్తకాలలో వచ్చి చేస్తాడని ఎక్కడుంది? వేదాలలో వచ్చి చేస్తాడని ఎక్కడుంది? నేను చెప్తున్నా కదా ప్రేక్షకులు, జస్ట్ బకవాస్ తప్పించి ఏముండదు. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు, ఒక్క ఎవిడెన్స్ కూడా చూపెట్టారు. ప్లస్ ఇంకోటి ఏం చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో కొన్ని శ్లోకాన్ని పట్టుకొస్తారు, అక్కడ ఉన్నది చదవరు, దాన్ని లేనిది ఆపాదిస్తారు ఆ శ్లోకానికి. అది కూడా నేను మీకు ప్రూఫ్ చూపెడతాను. నేను ఎప్పుడు అన్నట్టుగా రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, మతానికో దేవుడు, కులానికో దేవుడు ఉండడు. ఇది మాత్రం కరెక్ట్ అండి. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడంతా ఒకడే ఉంటాడు, ఎవరు 10 మంది ఉండరు. సో దీని ప్రకారం మనం లాజిక్గా తీసుకున్నాం అనుకోండి, ఇస్లాం కానీ, ఈ క్రైస్తవం కానీ, లేకుంటే జూడాయిజం కానీ మొన్న వచ్చింది. అది మ్యాక్సిమం వచ్చి కూడా ఒక 2,500 సంవత్సరాలు కూడా కాలే. బుద్ధుడు అంతకుముందే ఉన్నాడు, జైనిజం అంతకుముందు ఉంది, సనాతన ధర్మం అంతకుముందే ఉంది. సో మోస్ట్లీ మనల్ని సృష్టించింది సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే, ఆ దేవుడే మనల్ని సృష్టించాడు. ఇంకోటి ఈజిప్షియను, ఈ చైనీసు, ఇవన్నీ కూడా తీసుకున్నా, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం కాపీలే కాబట్టి సనాతన ధర్మమే ముందుంది. సో మనల్ని సృష్టించిందంతా సనాతన ధర్మంలో ఉన్న విష్ణువు కానీ లేకుంటే శివుడు కానీ వీళ్ళే మనల్ని సృష్టించాడు. ఈ విషయంలో కిరణ్ పాల్ చెప్పింది నేను ఒప్పుకుంటాను. దేవుడు ఒక్కడే, ఆయన్ని తెలుసుకోకపోతే మీ పాపం విమోచించబడదు, తప్పకుండా మీరు అంధకారంలోనే ఉంటారు, నరకంలోనే ఉంటారు అనే మాట బైబుల్ మాత్రమే కాదు, అసలు వింతైన సాంప్రదాయం, వింతైన విధానం చెప్పిన విధానం, సాంప్రదాయం. ఎక్కడ ఒత్తు పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎక్కడ ఒత్తులు పెట్టొద్దో అక్కడ పెడతాడు, సాగదీస్తాడు. సో రకరకాలుగా చెప్తాడు. ఈయన చెప్పేదానికి ఏ ఎవిడెన్స్ ఉండదండి, జస్ట్ గ్యాస్ గ్యాస్ గ్యాస్. ఎందుకంటే ఈయన ఎదురుగా కూర్చున్నదాన్ని గొర్రెలు. సింపుల్గా ఈయన చెప్తున్న దాన్ని గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది, నేను చెప్పేదంతా ఫేక్ వార్త, దీంట్లో ఏం మ్యాటర్ లేదని. జస్ట్ వాగుతూ ఉంటాడు.
ఇక గుడ్డిగా నమ్మే గొర్రెలంతా మా కిరణ్ అన్న తోపు, వీలైతే నన్ను ఆపు అంటారు. కానీ ఏ మ్యాటర్ ఉండదు. అందుకే క్యాండిడేట్ ఏ డిబేట్‌కి రాడు. గ్రంథం భగవద్గీతలో గ్రంథం. కూడా ఉంది, మన స్మృతిలో కూడా ఉంది. మీరు చూడండి, డైరెక్ట్ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. భగవద్గీత మొదటి అధ్యాయం 42 నుండి 44 వరకు కూడా మీరు చూడొచ్చు. అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మొత్తం వాళ్ళ పితరులు కూడా, సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారంట. కులాంతర వివాహం అని ఎక్కడుందిరా బాబు? కులక్షయం గురించి చెప్తున్నారు అక్కడ. నేను చెప్పా కదా ప్రేక్షకులు, బేసిక్ నాలెడ్జ్ వీళ్ళకు ఉండదు. అక్కడ చెప్పబడింది ఒకటి, వీడు చెప్తాడు ఒకటి. పోనీ ఈ విషయం ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నాడు. అందరూ నశించిపోతే స్త్రీలు వేరే వర్ణాలకు వెళ్తారు, కులక్షయం అవుతుంది. కులం అంటే మళ్ళా చెప్పిన ఈ కులాలు కావు. కులక్షయం అంటే ఫ్యామిలీ నాశనం అవుతుందని చెప్తున్నాడు. కానీ ఈ బేసిక్ గా ఈ క్యాండిడేట్ కి కులం ఏంది, వర్ణం ఏంది, ఇవి ఏవి తెలియదు. కులాలంటే ఈ రోజు ఉన్న కులాల గురించి చెప్తున్నాడని ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. అంటే అంత లో ఇంటెలిజెన్స్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఎంత లో ఇంటెలిజెన్స్ ఉంటుందో ఆ ఎదుట కూర్చున్న గొర్రెలు అంతే, వాళ్ళకు కూడా చాలా లో ఇంటెలిజెన్స్. కులం అంటే ఈ రోజు పాటిస్తున్న కులం అనుకుంటారు. కులం అంటే సంస్కృతంలో ఈ రోజున్న కులాలు కాదయ్యా, కులం అంటే ఫ్యామిలీ. అందుకే రఘు కులం అంటారు. అంటే రఘుకులం అంటే రాముడి వంశము. చూడండి, వీటిని నేను మీ ముందు పెడుతున్నాను, గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి? అదే ఈ మూర్ఖత్వం ఇదనమాట. కులం అంటే ఫ్యామిలీ రా నాయన. ఇప్పుడు కులాంతర వివాహం అంటే మరి రాముడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మిథిలా రాకుమారి సీతను చేసుకున్నాడు. మరి అది కులాంతర వివాహమా? ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. ఎవ్వరు కూడా కురు వంశానికి సంబంధించిన వాళ్ళు కాదే. మరి అది కులాంతర వివాహం కదా, అంటే ఫ్యామిలీ అవుట్ సైడ్ కదా, నరకానికి పోయాడా? అంటే బేసిక్గా ఏంటంటే మూర్ఖత్వం అనేది చాలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటుందండి. సో నీచమైన కింది లెవెల్లో వీళ్ళది ఉంటుంది. మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏమిటి? మనుషులలో సమానత్వం కలిగించారు. అసలు సమానత్వం నీ బైబిల్లో ఏడిందిరా బాసు? 12 తెగలు ఉన్నాయి. ఒక తెగలో ఉన్నోడు ఇంకో తెగని పెళ్లి చేసుకోవద్దని మీ యెహోవా చెప్తాడు. అంటే వివక్ష చేస్తున్నాడుగా. అంటే అందరినీ సమానంగా పెట్టట్లా. ఇప్పుడు లేవి తెగ వాళ్ళు ఉన్నారు. లేవి తెగ వాళ్ళే బలులు ఇవ్వాలి, వేరేవాడు ఎవడు ఇవ్వద్దు, ఎవడొచ్చినా ఏసే కత్తితో అంటుంది. మరి ఇది ఈక్వాలిటీ ఎట్లయింది? అంటే ఈ వ్యక్తి బైబిల్ కూడా చదవలేదని అర్థం అండి. బైబిల్ కూడా చదవడు, బక్వాస్ మాటలు. చేసుకున్న వాళ్ళు కాకుండా చేసిన వాళ్ళు కూడా నరకం పోవడం ఏమిటి? శివలింగ పూజ విడిచి అన్య దేవతలను అంటే విగ్రహాలను పూజించే ప్రజలు తమ రాజుతో సహా, చాలా స్పష్టంగా ఉంది, ఇక్కడ కూడా నరకంలోనే ప్రవేశిస్తారు. ఎక్కడి నుంచో ట్రాన్స్లేషన్ పట్టుకొస్తాడండి. ఆ ట్రాన్స్లేషన్ తనకి సూట్ కాలేదనుకోండి, వీడు దానికి యాడ్ చేస్తాడు. సో లింగ పురాణం ఈ రిఫరెన్స్ అయితే ఇచ్చాడు, అది కూడా ఎక్కడ ఇచ్చాడో చూడండి. సో ఒకటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ శివలింగం అనేది అందరి దేవతలకి ఇట్స్ ఎ సింబల్. అంటే నిరాకార పరబ్రహ్మం ఎవరైతే శివుడు ఉన్నాడో, సదాశివుడు, ఆయనకి సింబల్ అది. సో శివలింగాన్ని పూజించాలి. దేవతలందరూ కూడా శివలింగాన్ని పూజిస్తారు, ఎందుకంటే వాళ్ళంతా వచ్చింది కూడా దాని నుంచే. ఆ సింపుల్ కాన్సెప్ట్ ఈ వ్యక్తికి అర్థం కాదు, పిచ్చి వాళ్ళంతా వాగుతాడండి. ఇప్పుడు చెప్పండి, శివలింగాన్ని కాకుండా ఇంకా ఏ పూజలు చేసినా సరే నరకం తప్పదు అని ఇంకోసారి చూడండి. నరకం గురించి మాట్లాడుతున్నాడు. నరకం పోతారా? అది పర్మనెంట్ ఏం కాదు మీ బైబిల్ లాగా. నన్ను నమ్మకుంటే నేను నరకంలో, నిత్య నరకంలో వేస్తా, అక్కడ అగ్ని కారుతూనే ఉంటది, నువ్వు కూడా అక్కడ కాలుతూనే ఉంటావు, ఫర్ ఎవర్ అని లేదు అక్కడ. అక్కడ ఏంటంటే శివుడిని ఆరాధించాలి లింగ రూపంలో, అది కాన్సెప్ట్. అది చాలా పెద్ద కథ, కానీ మనం ఇక్కడ చెప్పడానికి టైం సరిపోదు. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు స్క్రీన్ పైన మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మరొక ఉపనిషత్తు నేను మీకు చూపిస్తాను. అందులో అయితే ప్రకృతిని ఆరాధించిన నరకం తప్పదు అని రాయబడింది. వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఎవడో చెప్తాడు, దాన్ని తీసుకొని మాట్లాడతారండి. ఈశావాస్య ఉపనిషత్తు గురించి చెప్తున్నాడు. ఒకవేళ ప్రకృతిని ఆరాధిస్తే నరకం అంటే మరి అగ్ని ఏంటి, వాయువు ఏంటి, పృథివీ ఏంటి, జలం ఏంటి, ఇవన్నీ కూడా ప్రకృతియే కదా. మరి దాన్ని ఆరాధించమని వేదమే చెప్తుంది కదా. వేదంలో ఉన్న ఫస్ట్ మంత్రమే అగ్నిమీలే పురోహితం, అంటే అగ్నిని పూజిస్తున్నారు. ఈ క్యాండిడేట్ వచ్చి ప్రకృతిని పూజిస్తే నరకం అంటున్నాడు. అంటే వీడు అసలు చదివాడండి? అసలు వేదం చదివి ఉంటాడా ఈ క్యాండిడేట్? అంటే ఎవరో ఒక ఏదో పనికి మాలినోడు ఒక వీడియో చేస్తాడు, దాన్ని తీసుకొని ఇక్కడ మాట్లాడతాడు. అక్కడ ఉన్నది అది కాదు. ప్రకృతిని పూజించినా నరకమే, నిరాకార పరబ్రహ్మాన్ని పూజించినా నరకమే అని ఒక మంత్రం చెప్పి కిందికి వస్తే క్లారిటీ ఉంది. రెండుటిని తెలుసుకో, రెండుటిని పూజించు, అన్నిటినీ తెలుసుకుంటేనే నీ మోక్షం అని అక్కడ ఉంటుంది కాన్సెప్ట్. వీడు ఏం చేస్తాడంటే ఒక లైన్ తీసుకుంటాడు, దాన్ని తన ఇష్టం వచ్చినట్టు వాడతాడు. చూడండి, చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, ఈశావాస్య ఉపనిషత్తు 12వ శ్లోకంలో ఉంది, మంత్రభావం ప్రకారం ప్రకృతిని ఉపాసిస్తే అంటే ఆరాధిస్తే గాఢాంధకారంలో ఉంటారు. అంటే ఇక్కడ క్లియర్ గా మీరు చూడొచ్చండి. అసంభూతిని ఉపాసించిన వారు అతను నమ్మకం చేరుతారు, సంభూతి అందు మురికిన వారు మరింత అంధకారమును చేరుదురు. ఇక్కడే ఉంది. ఆయనకి కళ్ళు కనపడవు, ఆర్ దాన్ని స్కిప్ చేసేసి
తనకు ఏది ఫేవరబుల్ గా ఉందో దాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు జనరల్ గా ప్రకృతిని పూజిస్తారు. ఎందుకంటే ప్రకృతి అమ్మవారి స్వరూపం. సో వీడేం చేయాలి, సెలెక్టివ్ గా చెప్పాలన్నమాట. చెప్పేసి హిందువులని తప్పుదారి పట్టించాలి. ఎందుకంటే బైబిల్లో ఏముంటది, విగ్రహాలు పూజించొద్దు, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయని ఉంటది. సో అది ఫేవరబుల్ గా బైబిల్కి ఉంది కాబట్టి ఇక్కడ సగం వినిపించి తనకి ఏదైతే ఫేవరబుల్ గా ఉందో అది చూపించి హిందువులను తప్పుదారి పట్టించాలి. అది ప్రాబ్లం అన్నమాట. కానీ మొత్తం మనం మంత్రం తీసుకున్నాం అనుకోండి, అట్లా ఉండదు అక్కడ. సో హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాడు ఈ క్యాండిడేట్. చీకట్లో ఉంటారు. ఇక యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రంలో కూడా ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంటుంది, ఈశావాస్య ఉపనిషత్తు అదే చెప్తాడు. అఫ్ కోర్స్ ఇదంతా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అసంభూతిని ఉపాసించువారు అని ఆ భావం అని కింద ఉంటుంది, అది చదువుకోండి ప్రేక్షకులు. వీడు చెప్పేది అబద్ధమని మీకే తెలిసిపోతుంది. అంటారు. అంటే పంచభూతాలను ఆరాధిస్తే ఇక ప్రకృతిలోని గాలి, నీరు, నిప్పు మొదలగు విగ్రహారాధన చేయడం ద్వారా నరకపాత్రులు అవుతారని ఉపనిషత్తే చెప్తుంది. చూడండి, అది కూడా చూపిస్తుంది. మైత్రియోపనిషత్తులో 2వ అధ్యాయం 27వ మంత్రంలో చాలా స్పష్టంగా ఉంది. దీని భావం పరమాత్మను గాక ఇతర దేవతా విగ్రహములను పూజించడం వలన మోక్షం లభించదు అని. ఇక్కడ మీరు చూడండి, యతి అయిన వాడు అని ఉంటది. అందరికీ కాదురా కిరణ్ పాడు. నువ్వు ఫస్ట్ అద్దాలు పెట్టుకోరా, నీకు సరిగ్గా కనపడతలేనట్టుంది, అద్దాలు పెట్టుకొని చదువు. అక్కడ యతి అయిన వాడు అని ఉంది. కేవలం ఈ మంత్రం ఏదైతే ఉందో అది కేవలం యతులకు, అంటే సన్యాసులకు, ఒక స్టేజ్కి చేరిన వాళ్ళు విగ్రహారాధన చేయరు. ఇది అందరికీ అప్లై కాదు, కేవలం ఆ యతులకు మాత్రమే. నువ్వేమో దీన్ని అందరికి అప్లై చేస్తావు. సో సరే అనుకుందాం రా, నువ్వు కూడా యతివే అనుకో, నువ్వు కూడా అసలు నీ చర్చిలో ఎక్కడ కూడా విగ్రహం పెట్టుకోకూడదు, అంటే శిలువ పెట్టుకోకూడదు. ఈవెన్ బైబుల్ కూడా ఒక సింబలే. సో బైబుల్ని తీసి కూడా నువ్వు పాడేయాల్సి వస్తుంది. నువ్వు ఆలోచించుకో ఏం చెప్తున్నావు. ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులను ఎద్దేవా చేస్తూ ఏదో ఒక పాయింట్ పట్టుకుని హేళన చేస్తూ ప్రజల్లో అపార్థంగా మారుస్తున్నటువంటి పెద్దలకు, పెద్దరికానికి పెద్దలకు కాదురా, పెద్దలకు అపార్థం కాదు. వీడికి బైబిల్ రాదండి, తెలుగు రాదు వీడికి, అది ప్రాబ్లం. నేను ప్రశ్నిస్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడానికి మేము రెడీ ఉన్నావురా, నువ్వు డిబేట్కి రావాలి కదా. నువ్వు డిబేట్ గురించి మాట్లాడతాడు చూడండి, కానీ డిబేట్కి రాడు. ఇంకా వరుస పెట్టి ఇంకో 18 చూపిస్తాను, మీకు కావాలనుకుంటే మళ్ళీ అడగండి. కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నాను. సర్వమానవాళిని నువ్వు ఎప్పుడు సొల్లే చెప్తావు, మ్యాటర్ చెప్పు. సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా అంటే యేసు దగ్గర తీసుకెళ్తాడు. అరే పాత నిబంధనలో ఈ యేసు అనేవాడు ప్రస్తావన ఒక్క చోట చూపెట్టున్నాడు, ఒకటే చోట చూపెట్టు. వాడు వచ్చి మన పాపాలకు చచ్చిపోతాడు అని ఒక్క చోట బైబిల్లో పాత నిబంధనలు చూపెట్టు. తర్వాత మనం అన్ని మాట్లాడుకోవచ్చు. బైబిల్లో లేని విషయాన్ని ఎందుకులా చెప్తావు, ఎందుకు సిగ్గు తీసుకుంటావు? ఆయన తెలుసుకునే పని పెట్టుకుందాం కదా, ఎందుకు ఇవన్నీ? మేము ఆల్రెడీ దేవుణ్ణి తెలుసుకున్నాంరా, నువ్వే తెలుసుకోవాలి. నువ్వు ఆ క్రిస్టియానిటీని వదిలేసి సనాతన ధర్మంకి వస్తే నీకు దేవుడు దొరుకుతాడు. బైబిల్లో దేవుడు ఎక్కడున్నాడు? యెహోవాని దేవుడు అని చెప్పలేం, పరిశుద్ధాత్మని దేవుడు అని చెప్పలేం, యేసు అయితే దేవుడే కాదు. సో దేవుడి లేని చోట పోయి కూర్చొని అక్కడ సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకు? దేవుడు ఉన్న చోటికి రా. ఇక్కడ వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణ ఇతిహాసాలలో నీకు దేవుడు కనిపిస్తాడు. బైబిల్లో దేవుడు లేడు. మరి మనం పెద్దగా అయ్యాం కదా, ఒకప్పుడు మనకు తెలిసి తెలియక ఎంతో అజ్ఞానం. నువ్వు ఇప్పటికీ తెలుసుకోవట్లే, అదే ప్రాబ్లం. ఇప్పటికీ అజ్ఞానంలో ఉంది. సో కొంచెం బయటికి వస్తే నీకు దేవుడు కనిపిస్తాడు. బ్రతికాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా, కొంత అనుభవ జ్ఞానం అయితే కలుగుతుంది కదా మనందరికి. ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేసి నేను తెలుసుకున్నాను రా, నువ్వు తెలుసుకుంటా అంటే నాతో డిబేట్ చేయి, నీకు చెప్తా ఎవరో దేవుడు కదా. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు యేసు ప్రభువును రాబోతున్నాడనే నిరీక్షణ ప్రవచనాలు ఉండేవి. ఎక్కడ ఉన్నారా? బైబిల్లో ఒక్కడ చూపెట్టరు అన్నాడు, ఒకటే రిఫరెన్స్ చూపెట్టు. పాత నిబంధన మొత్తంలో యేసు వస్తున్నాడు, ఈయన దేవుడు, లేకుంటే దేవుడి కుమారుడు, మన పాపాల కోసం చచ్చిపోతాడు అని ఒక రిఫరెన్స్ చూపెట్టు. తర్వాత మనం వేదాలకి క్షమించాలి, వేదాలకి, ఉపనిషత్తులకి. ఆనాడు వారు ఆ ఒక్క దేవుని కోసం ఎదురు చూశారు. ఎవరు? మెస్సయ్య కోసం ఎదురు చూసేదాళ్ళు, దేవుడి కోసం ఎదురు చూడట్లే. మెస్సయ్య వస్తాడు, మా జీవితాలు బాగుపడతాయని చూస్తున్నారు యూదులు, ఇంతవరకు రాలే. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ తనకి పక్కన పెట్టేశారు. ఇప్పుడు దాదాపు యూదులు దాదాపుగా అందరూ నాస్తికుల టైప్ తయారయ్యారు. ఎందుకంటే ఈ పాత నిబంధన ఆర్ సోకాల్డ్ తనక్ అనేది బుల్షిట్ అని వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఎన్నో ప్రవచనాలు నిలుచుండగా మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ చనిపోయారు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్. వాళ్ళు మెస్సయ్య అనేవాడు రాడు అని తెలుసుకున్నారు, ఎందుకంటే ఇదంతా బుల్షిట్ స్టోరీ అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకోటి, మెస్సయ్య అనేవాడు దేవుడు కాదు, మెస్సయ్య అనేవాడు దేవుడు అని పాత నిబంధనలు ఎక్కడుందో ఒక రిఫరెన్స్ నాకు చూపెట్టు, తర్వాత మనం అన్ని మాట్లాడచ్చు. ఆయన వారి ఆత్మల దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను, నేను ఈ భూమి మీద ఎప్పుడు వచ్చాడు? అసలు యేసు ఉన్నట్టు ఏదన్నా ఆధారం ఉందా? ఒక్క ఆధారం ఉందా? డేట్ ఆఫ్ బర్త్ ఉందా? అసలు చరిత్రలో లేడు కదా. లేని వాడి గురించి ఎందుకు బిల్డప్ ఇస్తావు? ఏది నెరవేర్చాలని మీరు ఎదురు చూసారు, అది నెరవేర్చాను అని వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన సంభవం కనబడుతుంది. ఎక్కడుందిరా? అసలు సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. ఆ ఎవిడెన్స్ ఉంటే ఒకటి చూపెట్టాలి కదా. అది ఆయన చేతుల్లో ఉంది. వారికి రక్షణ ఇస్తాడా ఇవ్వడా అనేది వారి చేతుల్లో ఉంది. ఈ ఆజమేధ యజ్ఞం యొక్క విధానం మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆజమేధ యజ్ఞం గురించి చెప్తాను. అసలు అజామేధ యజ్ఞం ఎక్కడుందో నాకైతే ఇంతవరకు ఎక్కడ దొరకలేదండి. మనకు బేసిక్ గా 5 రకాల యజ్ఞాలు ఉంటాయి. ఒకటి దేవయజ్ఞం,
అంటే దేవతలకి యజ్ఞం చేయడం, ఇది మనకు తెలిసిందే. తర్వాత ఋషి యజ్ఞం, అంటే ఋషులు మనకి ఏ గ్రంథాలు ఇచ్చి ఆ పరంపరగా ఇచ్చారో వాటిని చదవడము, చదివించడము, ఇతరులకి చెప్పడం, అది నేను ఆల్రెడీ చేస్తున్నా. తర్వాత పితృయజ్ఞం, పితృయజ్ఞం అంటే మన పూర్వీకులకి యజ్ఞాలు చేసి వాళ్లకు కవ్యములు అర్పించడం, అదే అన్నమాట. తర్వాత మానుష యజ్ఞం, మానుష యజ్ఞం అంటే మనుషులకి మంచి చేయడం, బావులు దోయించడము, వాళ్ళకి ఏమన్నా అన్నదానాలు చేయడము, ఇలాంటి పనులు. తర్వాత భూతయజ్ఞం, భూతయజ్ఞం అంటే జంతువులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, వాటికి ఏమైనా తినిపించడం, చీమలు ఉంటాయి, చక్కెర వేయడం, ఇలాంటివి. సో ఇక్కడ మళ్ళీ నువ్వు అనుకునేవు దేవయజ్ఞం అంటే దేవతల్ని చంపడము, ఋషి యజ్ఞం అంటే ఈ ఋషుల్ని చంపడము, పితృయజ్ఞం అంటే మన పితరుల్ని చంపడము, మనుష్య యజ్ఞం అంటే మనుషుల్ని చంపడము, భూతయజ్ఞం అంటే అన్నిటి కోసుక తినడం కాదురా. యజ్ఞం అంటే యజ్ఞం, అర్పించడాన్ని యజ్ఞం అంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడు, యజ్ఞం అంటే సంపక చావడం అంటాడు. ఒరే కిరణ్ పాలు, మేధం అంటే సంపక తినడం కాదురా నాయన, అర్పించడం. సో అజామేధ యజ్ఞం అనేది ఎక్కడ లేదు. మరి ఈ క్యాండిడేట్ ఏమంటాడు, అజామేధ యజ్ఞం ఉంది, అజామేధ యజ్ఞంలో ఒక గొర్రెని తెచ్చి దాన్ని కట్ చేస్తాడు, తింటారు, ఫ్రై చేస్తారు, తందూరి చేస్తారు అని చెప్తాడు. అలాంటిది ఎక్కడ లేదురా. ఎక్కడన్నా ఉంటే ఒక రిఫరెన్స్ చూపెట్టు. అంటే రిఫరెన్స్ లేదు, పోతే సొల్లు కబురు చెప్తాడండి, అది కూడా ఒకసారి వినేయండి, మంచిగా నవ్వుకోండి ప్రేక్షకులు, ఎందుకంటే ఇదంతా కామెడీ పీసు, ఇది ఎక్కడ దొరకదు మీకు. ఓ గొర్రెని గాని మేకను గాని తీసుకుని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాతో కొట్టి హింసించి దాని వస్త్రములను ఊడబెరికి చెక్కబలపైన పరుండబెట్టి మేకులతో దాన్ని దిగగొట్టి దాని తలకు ముళ్ళు చుట్టి దాని నోట్లో చేదులు పోసి దాని పక్కలో పొడిచి రక్తమోడిచి చంపాలి. ఈ క్రమంలో ఒక్క ఎముక కూడా విరగకుండా జాగ్రత్త పడాలి. ఆడు తర్వాత దాన్ని వేలాడదీయాలి. సూర్యాస్తమయంలో అది చనిపోయి ఇంకేదో కూడా చేసినట్టున్నారు కదా రోమన్ సైనికులు, నోట్లో ఉంచినట్టున్నారు, ఇంకేదో కూడా చేసినారని అంటారు. మరి అది కూడా చేసినారా, ఇంకేమో మరి. బ్రతకాలి. అలా సూర్యాస్తమయానికి అది బ్రతకపోతే చంపిన వారే దాన్ని నిప్పులపైన కాల్చుకొని ఆ యజ్ఞగుండం చుట్టూ తిరుగుతూ దాన్ని తినాలి. ఈ అక్కడుందిరానైనా ఇది ఏ మంత్రంలో ఉంది, ఏ వేదంలో ఉంది, లేకుంటే కిరణ్ పాల్ వేదం అని నువ్వేమైనా కనిపెట్టావా? అయినా చాలాసార్లు ఈ క్యాండిడేట్ వేదం అనడండి, వేదం అంటాడు. సో ఆ బహుశా కొత్త వేదం ఏదన్నా కనిపెట్టి ఉంటాడు, ఆ కొత్త వేదంలో ఇవన్నీ చెప్తుంటారు, మరి ఈడు రాసుకొని ఉంటాడు. ఈ నియమం ఒకటి ఉండేది కదా, ఈ పద్ధతి ఒకటి ఉండేది కదా. ఎక్కడుందిరా నాకు, నేను వేదాలు మొత్తం పరిశీలిస్తున్నా. ఋగ్వేదం అయిపోయింది, శుక్ల యజుర్వేదం అయిపోయింది, కృష్ణ యజుర్వేదం కొంచెం బ్రేకులు వచ్చి నడుస్తుంది, నాకైతే అక్కడ దొరకాల. మరి కిరణ్ పాలు అది ఎక్కడుందో చెప్పరా బాబు, చెప్తే నేను పోయి అది దాని మీద ఒక వీడియో చేస్తా. ఏ వేదంలో ఉంది, ఏ మంత్రాలలో ఉంది, ఒక్క రిఫరెన్స్ ఇరాను ఆయన. పరమాత్ముడైన దేవుడు మన పితరులకు భారతదేశానికి ప్రత్యక్షమై మన పితరులకు అంటాడు, మళ్ళీ పితరులు అబ్రహాము ఇసాక్ అంటాడు. ఈడు మెంటలోడండి, వీడు ఏం మాట్లాడుతాడో వీడికే తెలియదు. ఈ యజ్ఞాన్ని చేయండి, నేనే ఈ విధంగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను. రిఫరెన్స్ చెప్పరా నాయన, నీకు పుణ్యం ఉంటది. ఈ అజామేధ యజ్ఞం అనేది ఏ వేదంలో ఉందో చెప్పు, లేదు వేదంలో లేదనుకో, నువ్వు రాసి ఉంటావు కదా, అది ఎక్కడుందో మంత్రం అన్న చెప్పరా నాయన, చెప్పడండి, ఎందుకంటే లేదు. ఇప్పుడు మీ పిల్లలు నా యందు ఏకమవుతారు, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పినప్పుడు ఒరే ఎవడో చచ్చిపోతే నాకెట్లా రక్షణ వస్తుందిరా, నీ పిచ్చి కాకపోతే. ఒక్కోసారి అనిపిస్తుందండి నాకు, ఇలా అందరినీ తీసుకుపోయి ఒక సైకియాట్రిక్ హాస్పిటల్లో చేర్చి షాక్ ట్రీట్మెంట్లు ఇప్పిస్తే బాగుంటుందేమో అని ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఉండరండి. ఇంకోటి కూడా ఉంది దీనికి, వీళ్ళు పిచ్చోళ్ళేం కాదు, ఎదుట ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తారు. వీళ్ళు పిచ్చోళ్ళు చేసి ఇలాంటి కాకమ్మ స్టోరీలు అని చెప్పి కన్వర్షన్లు చేసి డబ్బులు దండుకుంటారు. ఎందుకంటే వీడు చెప్పేదానికి ఒక్క ఆధారం కూడా మనకు దొరకదు. మళ్ళీ డిబేట్ అంటాడు చూడండి, ఆ డిబేట్కి రాడు ఈ క్యాండిడేట్. అలా ఎన్నో మేకలు గొర్రెలు చంపారు కానీ ఒక్క గొర్రె బ్రతకలేదు. ఈడుందిరండి అయినది, అసలు గొర్రెల్ని యజ్ఞంలో చెప్తారని ఏ మంత్రంలో ఉందిరా, చెప్పరా నాయన, నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, ఒక్కసారి చెప్పరా, రిఫరెన్స్ చెప్పరా, ఏ విధంలో ఉంది, ఏ మంత్రంలో ఉంది, చెప్పడండి, సొల్లే వాగుతాడు ఈడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను వచ్చి మరణిస్తాను. పెద్దలు అడిగారు, ఎక్కడ మరణిస్తావు, ఎక్కడ పుడతావు అని అడిగితే వేదాహమస్య భువనస్య నాభిం. ఇది రంజిత్ ఓఫీర్ ఒకటి చెప్పాడు. ఆ భువనస్య నాభి అంటే, ఆ భువనస్య నాభి అంటే ఈ ఎవడో క్యాండిడేట్ పుడతాడని కాదరా నాయన, యజ్ఞం అనేది అన్నిటికీ మూలము అని అర్థం. అక్కడ కర్మరా నాయన, ఏడబుట్టిర్రా నాయన మీరు, మీ అంత సైకియాట్రిక్ పేషెంట్లు ఎక్కడ దొరకర్రా నాకు. ఇలాంటి వీడియోలు చేయాలంటే విరక్తి పుడుతుంది జీవితంలో, కానీ ఒకరు అడిగారని చేయక తప్పట్లా అన్నాడు శుక్ల యజుర్వేదంలో. అంటే ఎక్కడ అన్నాడరా నాయన, ఆ మంత్రం చూపెట్టరా, దానికి మీనింగ్ చెప్పరా నాయన, నీకు పుణ్యం ఉంటుంది. భువనపు నాభిలో నేను జన్మిస్తాను. అసలు భువనపు నాభి ఏడు ఉంటుందిరా, భువనపు నాభి అంటే అర్థం అది కాదురా సన్నాసి, ఈ యజ్ఞమే మూలము అన్నిటికీ, ఇక్కడి నుంచే సృష్టి అంతా పుట్టింది అని ఆ మంత్రం చెప్పదలుచుకుంది. ఈడికేమో ఈ పిచ్చి నా కొడుక్కి ఇంకేదో అర్థమవుతుంది, వీడికి అన్ని అర్థమవుతాయండి, బిల్డప్ ఇయ్యాలి, అక్కడ యేసుని పెట్టాలన్నమాట. అరే భువనానికి, భువనం అంటే అర్థం అనుకుందాం, దానికి సెంటర్ ఎక్కడన్నా పాయింట్ ఉంటుందా? ఇప్పుడు
గోళాకారంలో ఉందనుకుందాం, దానికి నాభి సెంటర్ ఇజ్రాయెల్ ఎట్లయితుందిరా? సెంటర్ ఆఫ్ ది అర్త్ అవుతుంది. కామన్ సెన్స్ ఉండదండి వీళ్ళకి. ఈ పిచ్చిలో ఉంటారు. ఆ పిచ్చిలో ఉండి పిచ్చివాగుడు అంతా వాగుతారు. ఎదుట కూర్చున్న గొర్రెల్ని తయారు చేసి డబ్బులు తింటారు. అందుకే ఇప్పటికీ పండితులు చాలా మంది భువనపు నాభి లోక కళ్యాణం కొరకు అని నమ్ముతారు. అంతే, ఎందుకంటే మొన్న శర్మ గారు చూడండి ఒకసారి, మీకు స్క్రీన్ పైన తమిళ కూడా చూపిస్తారు. శర్మ గారు స్వార్థ ప్రకటించారంట, అంటే బంగారయ్య శర్మ గారు. అంటే అందరినీ వాడుకుంటారండి వీళ్ళు, ప్రతి ఒక్కరిని వాడుకుంటారు. రేపు పొద్దున నా పేరు పెట్టి భాస్కర్ రాజు గారు యేసు గురించి చెప్పారు వేదంలో అని కూడా చెప్తారు. ఎవిడెన్స్ ఏమంటే ఇవ్వరు. అంటే ఏముంది, దుష్ప్రచారం చేసేయాలి, తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేయాలి, జనాలు నమ్మేస్తారు. బంగారయ్య శర్మ గారే చెప్పారు కాబట్టి కిరణ్ పాల్ కరెక్ట్ చెప్తున్నాడేమో అని నమ్మేసి మతం మారిపోతారు. అది నిజమా కాదా ఎవ్వడు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆయనే స్వయంగా సువార్త చెప్పారు, దీన్ని వాడుకుని నేను కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడ బంగారయ్య శర్మ యేసును ఒప్పుకున్నారా? పిచ్చి బండబుతులు వస్తాయండి నాకు. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు క్రియేట్ చేస్తారు చూడండి. అసలు లేనివి. కులం అంటే కులం అంటాడు, ఫ్యామిలీ అని. అజామేధ యజ్ఞం అంటాడు, లింగపురాన్ని వక్రీకరిస్తాడు, భగవద్గీతని వక్రీకరిస్తాడు. నోటికొచ్చిన పిచ్చివాగుడంతా వాగుతారు వీళ్ళు. బంగారయ్య శర్మ గారు. కాబట్టి మీరందరూ భువనపు నాభి అనగానే లోక కళ్యాణార్థం జరుగు యజ్ఞం అని నమ్ముతారు కదా. ఎవడరా నమ్మేది? నీ పిచ్చివాగుని ఎవరు నమ్ముతారు? గొర్రెలు తప్పించి. అందుకే నువ్వు డిబేట్కి రావు. ఎందుకంటే నువ్వు డిబేట్కి వచ్చిన రోజే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఇక డిబేట్ అంటాడు చూడండి, రాడు. సో ఈయన నేను భువనపు నాభిలో జన్మిస్తాను, నేను మీ అందరి కొరకు యజ్ఞం అవుతాను అని చెప్పారంటే ఎక్కడుందండి చెప్పండి కొంచెం. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. నేను బ్రతిమాలుతున్నారా? డిబేట్కి రారా కిరణ్ పాల్. ఈ మతాల పేరిట, కులాల పేరిట మనుషులు చేస్తున్న తప్పులను పట్టుకుని ఆ మతం ఇంతే, ఈ మతం ఇంతే అంటూ పోతే ఎప్పటికీ తెగదు, ఒకరినొకరు తిట్టుకుంటూనే పోతాం. మరి ఎందుకు రా నువ్వు పిచ్చి వీడియోలు చేస్తున్నావు? డిబేట్కి రావచ్చుగా, నిరూపించవచ్చుగా. రాడు, ఎందుకంటే వీడు చెప్పేదే అబద్ధాలు. ఇది పెద్దరికం అయితే కాదు, ఇది మెచ్యూరిటీ మైండ్ సెట్ అయితే కాదు. ఏదైనా చర్చించాలంటే, ఇక మీద ఏదైనా సత్యం తెలియాలంటే సింగిల్ గా కూర్చోవద్దు. మనం ప్యానల్ డిబేట్ జరగాలి, ప్రేమపూర్వక చర్చా వేదిక జరగాలి. మనం కొన్ని అంశాలను ఎంపిక చేసుకోవాలి, ఒక్కొక్క దాని మీద పూర్తిగా సవివరణంగా అన్ని విషయాలు అర్థమయ్యే వరకు మాట్లాడుకోవాలి. ఇందులో ప్రాముఖ్యంగా అటువైపు నుంచి ఒక్కరు, ఇటువైపు నుంచి ఒక్కరు వివాదం లేకుండా మాట్లాడేవారు మాత్రమే నిలబడి మాట్లాడి. వివాదం. మరి ఈ ఓఫీర్ ఎందుకు పారిపోయాడు తాత? ఓఫీర్ తాత పారిపోయాడు కదా, ఎందుకు పారిపోయాడు? సరే, నిన్ను పిలుస్తున్నాం కదా డిబేట్కి రమ్మని. అసలు బైబుల్లో యేసు ప్రస్తావన పాత నిబంధనలు ఎక్కడుందో ఒక 2-3 రిఫరెన్స్లు చూపెట్టు, చాలా అయిపోతుంది. నువ్వు వేదాలకు తర్వాత వెళ్దాం, ఫస్ట్ బైబుల్ని తెలుసు. బైబుల్ పాత నిబంధనలో నీ యేసు పీసు గురించి ఎక్కడుందో చెప్పు. అది చెప్తే అప్పుడు మనం వేరే వాటికి పోవచ్చు. ఫస్ట్ డిబేట్కి రా. నువ్వు ఎవరితో డిబేట్ చేయవు. ఈ పనికిమాలిన వీడియోస్ అన్ని చేసి జనాల్ని తప్పుదారి పట్టిస్తావు. ఇది తప్పించి నువ్వు పీకేదేం లేదు కిరణ్ పాల్. మిగతా వారందరూ మాట్లాడే వ్యక్తికి సహకారంగా ఆధారాలను అందిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కడికి కొన్నిసార్లు ఆలోచన రాకపోవచ్చు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది అని బైబిల్ చెప్పింది. ఇది వీడియో అంటే ఎక్కడ కూడా అజామేధ యజ్ఞం ఎక్కడుందో రిఫరెన్స్ చేయడు. చూపెట్టిన లింగ పురాణం కానీ భగవద్గీత కానీ దీని రిఫరెన్స్ తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తాడు. ఏదైతే యతికి చెప్పబడిన మంత్రం ఉందో దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తాడు. డిబేట్ అంటాడు, డిబేట్కి రాడు. ఇదండి కిరణ్ పాల్ స్టోరీలు. ఈ క్యాండిడేట్ ఎవ్వరితో డిబేట్ చేయడు, ఏది నిరూపించడు. ఇలాంటి పనికి మారిన దమ్మిడికి పనికిరాని వీడియోస్ మాత్రమే పెడతాడు ఈ క్యాండిడేట్. మళ్ళీ అందరినీ తప్పుదారి పట్టిస్తాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రేక్షకులు, మీరు చెప్పండి. సో వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.